శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయం. ప్రస్తావన. హరికానోబా సోమదేవ స్వామి నానాసాహెబ్ చాందోర్కర్. ప్రస్తావన. వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచించవు. కానీ వారు మనతోనున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయిలీలామృతము కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారం మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్య శరణాగతి మనర్చి వారి ఎందే ధ్యానం నిలుపుట మా కర్తవ్యం. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట ఎన్నిటికంటే మేలైనది. కాబట్టి మనం సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననం చేయుచు వారి ఆకారమును మనస్సును భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనిని మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారం మన కర్తవ్యం మనం చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక నీ అధ్యాయములలోని కథల వైపు మరలదము. హరికానోబా అను ముంబై పెద్ద మనుషులొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను, కానీ నమ్మలేదు. కారణమేమన అతనిది సంశయ స్వభావం. బాబాను స్వయంగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతను షిరిడీకి వచ్చాను. అతని తలపై జలతారు బాగా ఉండెను. అతని పాదములు కొత్త చెప్పులుండెను. కొంత దూరం నుండే బాబాను చూసి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవాలని అనుకున్నాను. కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందు ఒక మూలను పెట్టి బాబా దర్శనమునకు పోయాను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చాను. మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కోసం వెతికాను, కానీ నిష్ప్రయోజనమయ్యాను. చాలా చికాకు పడుచు బసకు వచ్చాను. అతను స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనమునకు కూర్చున్నాను. కానీ తన చెప్పుల గురించి చింతించుచుండెను. భోజనానంతరం చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చాను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచాను. ఆ కుర్రవాని చేతిలోని ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల చేత వేలాడుతుండెను. చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపెననియు వీధిలో హరి కా బేటా జరీ కా పేట అని అరచుమనియు చెప్పనని. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు, నతడు కానోబా కొడుకుననియు, అతని తలపై జరిపాగా కలదనియు సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులిచ్చివేయమని చెప్పాను. ఆ కుర్రవాడిని ఇట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యమును పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేశాను. అతడు తన పేరు హరి అనియు తన కానోబా కుమారుడననియు తన తలపై ధరించు జరీపాగాను చూపాను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేశాను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడాను. తన జల్తారు పాగా ఎందరికీ కనిపించవచ్చును, కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకి ఎట్లు తెలిసెను? అది షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చుటకు బాబాను పరీక్షించుటకే వచ్చాను. ఈ విషయం వలన అతడు బాబా గొప్ప సత్పురుషుని గ్రహించను. అతనికి కావలసినది బాబాని పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషముతో ఇంటికి పోయాను. సోమదేవస్వామి బాబాని పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906వ సంవత్సరంలో హిమాలయంకు పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగాను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠం హరిద్వారంలో కలదు. ఇద్దరూ పరస్పరం తమ చిరునామాలు వ్రాసుకొని 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూర్ వచ్చి బాయీజీ ఇంట్లో దిగాను. బాబా లీలలను విని సంతసించాను. షిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతని గట్టి కోరిక కలిగినది. బాయీజీ వద్ద నుంచి పరిచయ పుటోత్తరమును తీసుకుని షిరిడీకి పోయాను. మన్మాడు కోపర్గాం దాటిన పిమ్మట టాంగా వేసుకొని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించాను. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతో, వేర్వేరు జీవన పద్ధతులతోనూ, వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉందరు. కానీ ఈ పై గుర్తులను బట్టియే యోగి యొక్క గొప్పదనమును కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంథాగా దోచెను. 2 పతాకములు ఎదురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాల ఎందేల మక్కువ చూపవలెను. అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవుట మానుకొని నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రులకు చెప్పాను. వారు అతనితో ఇట్లనిరి, అట్లయినా ఇంత దూరం వచ్చితివేళ
జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో, షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములను చూచినచో మరింత చికాకు పొందెదవు. సోమదేవ స్వామి గాబరాపడి ఇట్లను, గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుటయ మేలను ఇట్లనుచూ తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యాను. తక్కిన తోటి ప్రయాణికులు అతని తన ప్రయత్నం మాని షిరిడీలోనికి బొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానుమని బాబాయ జెండాలను కానీ, తక్కిన వస్తువులను కానీ, ఆడంబరములను కానీ, కీర్తిని కానీ లక్ష్య పెట్టని వారని చెప్పిరి. అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే గాని ఆయనకేమీ అవసరం కానీ సంబంధం కానీ లేదనిది. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచినట్లు చేసిరి. సోమదేవస్వామి మసీద్ దిగువ నుండి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగాను. అతని కళ్ళు నీటిలో నిండెను. గొంతుక మార్చుకొని పోయాను. అతని కుంటి ఆలోచనలన్నీ నడుగంటి పోయాను. ఈ ఎచట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడును అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడాను. బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా నెగరవేయుచున్నారో ఎట్టి వారి దర్శనం చేయనేలా, ఇది యోగి లక్షణమా? ఇక్కడ ఒక నిమిషమైనా ఉండవద్దు అనేను. ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడను. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుచున్నారని తెలుసుకొనెను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువవాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా ఎందరి కౌగిలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని యోదారించుట, కొందరి వైపు దాక్షిణ్యంతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊదీ ప్రసాదం కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తిపరచుట చూసి తాను నొక్కరిని ఏల ఎంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రముగా ఆలోచించి బాబా చేయునదంతయు తన యంత్రంగమున దానితో సరిగా నుండెనని గ్రహించను. దానివల్ల పాఠం నేర్చుకొని వృద్ధి పొందుటకు యత్నించవలని గ్రహించను. బాబా కోపము మారు రూపంతోనున్న ఆశీర్వాదమే అనుకుని కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకం బలపడెను. అతడు బాబా గొప్ప భక్తుడయ్యను. నానాసాహెబ్ చాందోర్కర్. ఈ అధ్యాయం హేమన్పంత్ నానాసాహెబ్ చాందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చొని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో ఘోషా స్త్రీలుండుటచే నానాసాహెబ్ అచ్చట నుండి లేవనించెను. కానీ బాబా అతన్ని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకునేది. అందులోని ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబ్ ఆ ముఖ సౌందర్యం చూసి మరలా చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూసి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నాతో ఇట్లనెను, నానా, అనవసరముగా చికాకు పడుచుంటి వేళ ఇంద్రియములను వారి పనులను చేయనిమ్ము. వానిలో మనం జోక్యం కలుగ చేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన అందరినీ చూసి సంతోషించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారం తెరిచి ఉండగా వెనుక ద్వారం గుండా పోనేలా మన హృదయం స్వచ్ఛంగా ఉన్నంత వరకు నేమీ దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా శ్యామ ఎచ్చటనే ఉండను. కాను బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానాని అడిగాను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వం గూర్చి నానా చెప్పాను. బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహానిచ్చానో వివరించెను. బాబా చెప్పిన దాని భావం నానా ఇట్లు చెప్పుదొడంగాను. మనస్సు సహజంగా చంచలమైనది, దానిని ఉద్రేకించినట్లు చేయరాదు. ఇంద్రియములు జలింపవచ్చును, శరీరము స్వాధీనమునందుకొనవలెను, దాని యోరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును, కానీ మనం వాని వెంట పోరాదు. మనం ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయటం వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనం లోబడకూడదు, కానీ వానిని మనం స్ఫూర్తిగా స్వాధీనమందుంచుకొనలేము. సమయానుకూలంగా వానిని అణిచి సరిగా నంచుకొనుచుండవలెను. నేత్రములందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయములు సౌందర్యమును నిర్భయంగా చూడవచ్చును. భయమునకు గాను లజ్జకు గాను అవకాశం లేదు. దురాలోచనలు మనస్సును అందించుకొనరాదు. మనస్సును ఎట్టి కోరికయో లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనం చేసుకొనవచ్చును. విషయములను అనుభవించుటలో కూడా నీవు భగవంతుని వృత్తిని అందించుకొనలేము. బాహ్యేంద్రియములను మాత్రం స్వాధీనం ఉందంచుకొని మనస్సును విషయముల వైపు పరిగెడనిచ్చినచో, వానిపై అనుభవం చావు పుట్టుకల చక్రము నశించదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకి
వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట. వివేకము సారథిగా మనస్సును స్వాధీనముందుంచుకొనవలెను. ఇంద్రియములు నిచ్చవచ్చినట్లు సంచరింప చేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలము. అది మన గమ్యస్థానము, అది మన నిజమైన యావాసం. అచ్చటి నుండి తిరిగి వచ్చట లేదు. 49వ అధ్యాయం సంపూర్ణం. జై బోలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.